ద థర్డ్ ప్లేస్ ఇన్ ఇండియా. మ్యాగ్నెటిక్ రోడ్ అనమాట, దాని అంతటా అదే వెనక్కి వస్తుంది. ఇలా ఉంటుంది అనుకోండి, నాకు తెలియదు యాక్చువల్లీ. పిఎం శ్రీ నరేంద్ర మోడీజీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు? సో పిఎం టెంట్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికా ఇట్స్. నేను మీ కార్తిక. ఈరోజు నేను గుజరాత్లోని దోర్దోలో ఉన్న ద టెంట్ సిటీ రన్ ఉత్సవ్కి వెళ్ళబోతున్నాను. అక్కడ 2 days ఉండబోతున్నాం అనమాట. అక్కడ మొత్తం కూడాను చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీరు ర్యాన్ రైడర్స్ రిసార్ట్ టూర్ చూశారు కదా. అక్కడ నుంచి చాలా దూరం బస్ జర్నీ తర్వాత ఆల్మోస్ట్ 8-9 hours తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ హియర్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా రన్ ఉత్సవ్ అని చెప్పేసి. జస్ట్ నౌ రీచ్డ్ టెంట్ సిటీ రన్ ఉత్సవ్. లుక్ ఎట్ దిస్. టెంట్ సిటీ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్సే ఇలా ఉంటే ఇంకా లోపల ఇంకెలా ఉంటుంది. యాక్చువల్గా రూమ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సపరేట్గా క్లస్టర్స్ అండ్ టెంట్స్ అవన్నీ డెఫినెట్గా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను రూమ్ టూర్ అండ్ టెంట్ సిటీ టూర్ చూపించట్లేదు. ఈ వీడియోలోనే మధ్యలో ఎక్కడో చూపిస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బస్లో స్టార్ట్ అయిపోయాము టు కాలో దుంగర్. అక్కడికి వెళ్ళే దారిలో మ్యాగ్నెటిక్ రోడ్ ఉంది. और ये काला डूंगर का एक पॉइंट है, यहाँ पे गाड़ी आप न्यूट्रल में रखो, बंद गाड़ी अपने आप चढ़ेगी. नॉर्थ पोल इस साइड में तो हम गाड़ी हम आगे लेके जाएंगे, आगे से गाड़ी रिवर्स आएगी, क्योंकि नॉर्थ पोल इस साइड है. जब रिटर्न आते हैं तो सीधा जाएगी, अभी गाड़ी रिवर्स आएगी. तो आगे लेके जाएंगे, देखो अभी मूव हो रही है ना अपने आप, वैसे थोड़ा आगे जाएगी. तो వెహికల్ యాక్చువల్గా న్యూట్రల్లో ఉంది, కానీ దాని అంతటా అదే వెనక్కి వస్తుంది. చూడండి, నేను ఇక్కడే ఉన్నాను, వెళ్ళట్లేదు. దాని అంతటా అదే వెనక్కి వస్తుంది న్యూట్రల్లో ఉన్న వెహికల్. యూ కెన్ సీ దిస్. దాని అంతటా అదే వెనక్కి వస్తుంది. ఓ మై గాడ్. చూశారు కదా, ఇండియాలో 2 ప్లేస్లు ఉన్నాయి అని మనకి గూగుల్లో ఉంది. లైక్ తులసి శ్యామ్ దగ్గర అండ్ లే లదాఖ్లో. ఇది ఇక్కడ కాలదుంగర్ దగ్గర కూడా ఉంది. అది ఇప్పుడు మనం లైవ్లో కూడా చూసాము. సో ద థర్డ్ ప్లేస్ ఇన్ ఇండియా. మ్యాగ్నెటిక్ రోడ్ అనమాట, దాని అంతటా అదే వెనక్కి వస్తుంది వెహికల్. న్యూట్రల్లో పెట్టినా కానీ అది మీరు లైవ్లో చూసారు కూడా. మామూలుగా లేదు, కొంచెం ముందుకెళ్ళి బై తోడా ఆగి చలో. ఈ క్యామెల్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నామంటే మేము హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బస్సెస్ అవన్నీ కూడాను కిందే ఆపేస్తారు. అక్కడ నుండి ఎయిదర్ బై వాక్ ఆర్ బై క్యామెల్ ఆర్ జీప్స్ ఇలాగా రకరకాలుగా వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళేటప్పుడు క్యామెల్ ఎక్కి వెళ్ళాం. క్యామెల్ అయితే పర్ పర్సన్ 100 అలా ఉంటుంది. జీప్ అయితే 20-50 అలాగా. Oh, oh! ఈ రోజు ఏంటంటే మేము టెంట్ సిటీ నుంచి కాలుడుంగర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇట్ ఈస్ అ హిల్ ఏరియా, అంటే హైయెస్ట్ పాయింట్ ఇన్ ద క్లుచ్ అనమాట. మొత్తం ఈ ఏరియాలో ఇది హైయెస్ట్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ.
ఇండియా పాకిస్తాన్ బార్డర్ లేనప్పుడు ఈ క్లుచ్ ఏరియాలో వాళ్ళ దారి వెతుక్కోవడానికి ఈ కాలో డుంగర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అయ్యేది అనమాట. అంటే దూరం నుంచి ఈ మౌంటైన్ ఆర్ హిల్ అనేది కనిపిస్తూ ఉండేది. అండ్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు చూసుకునే వాళ్ళంట. రూమ్లో గాగల్స్ మర్చిపోయాను. సో ఇది అలా పక్కన వాళ్ళది తీసుకొని చేస్తున్నాను. కానీ ఇది అస్సలు సరిపోవట్లేదు. ఎండ అయితే ఉంది. ఓ మై గాడ్, నైట్ ఏమో ఫుల్ చలేసింది. సో ఏంటో అస్సలు రూమ్లో మర్చిపోయాను. ఇంకా నేను చలి ఉంటుందేమో అని అనుకొని జాకెట్ అవన్నీ తెచ్చుకున్నా. ఇక్కడ చూస్తే ఎండ వాచిపోతుంది. హాయ్ హాయ్. ఇక్కడ ఇవన్నీ పెడతారు, పగిడి అండ్ ఇవన్నీ కూడాను మనీ ఇవ్వాలి వాళ్ళకి. కానీ లుక్ మాత్రం చాలా 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 బాగుంది కదా అసలు. అంటే ఇక్కడ లోకల్ అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. వచ్చేటప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అండ్ దారిలో షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. ఎంత వేడిగా ఉందంటే దిస్ ఈజ్ మస్ట్ అండ్ దిస్ ఈజ్ సో టేస్టీ తెలుసా, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మేము గాంధీ నుగాం అనే ఒక విలేజ్కి వెళ్ళాము. ఈ విలేజ్ ఎంత ఒథెంటిక్గా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఇప్పుడు గాంధీ నుగాం అనే ఒక విలేజ్లో ఉన్నాము. ఇక్కడంతా హ్యాండ్లూమ్ వర్క్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి అండ్ చాలా ఫేమస్, చాలా చాలా బాగుంటాయి. అంతా కూడాను చేత్తో చేస్తారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ హట్స్ ని బుగ్గా అంటారనమాట. ఇక్కడ ఈ హట్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి మడ్ తో చేస్తారు, మడ్ అండ్ గ్రాస్ తో చేస్తారు. అండ్ క్లైమేట్ కి తగ్గట్టు చేంజ్ అవుతా ఉంటది. లైక్ బయట కోల్డ్ ఉన్నప్పుడేమో లోపల అంతా హాట్ గా ఉంటుంది అండ్ బయట అంతా హాట్ ఉన్నప్పుడు లోపల అంతా కూల్ గా ఉంటుంది. సో అది ఇక్కడ స్పెషాలిటీ. నేను మీకు ఇప్పుడు ఈ ఇంట్లో లోపల చూపిస్తాను. లెట్స్ గో. ఎంత ట్రెడిషనల్ గా ఉంది కదా. గాంధీ నుగాం విలేజ్ ని శబర్మతి ఆశ్రమం అడాప్ట్ చేసుకుంది. అడాప్ట్ చేసుకున్నాక బాగా రెనోవేట్ చేశారు. విలేజ్ చాలా ఒథెంటిక్గా నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకు. అక్కడి నుండి మేము మళ్ళీ బ్యాక్ టెంట్ సిటీకి వెళ్ళిపోయాం. కమింగ్ బ్యాక్ టు ద టెంట్ సిటీ, ద రన్ ఉత్సవ్ అంటారు. సంవత్సరం మొత్తం కూడాను రన్ ఉత్సవ్ ఓపెన్ ఉండదు. ఓన్లీ ఇయర్లో 4 months మాత్రమే ఓపెన్ ఉంటుంది. నవంబర్ 1st నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అన్నమాట. అయితే ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మనం ప్రీమియం టెంట్ కావాలా, ఏసీ, నాన్ ఏసీ, దాన్ని బట్టి కూడా ఇంకా ఎన్ని డేస్ ప్యాకేజ్. ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని సైట్ సీయింగ్ కవర్ చేసేటట్టు 2 days 1 night, 3 days 2 nights అలాగా 4 days 3 nights వరకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ ప్రకారం ఒక రేట్ కార్డ్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ ప్యాకేజ్ 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే డిఫరెంట్ డేస్ అండ్ మనకి ప్రీమియం రెంట్ ఇవన్నీ కూడాను యాడ్ చేసుకుంటా పోతే 25,000 వరకు రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై క్లస్టర్. నాకు హెచ్ క్లస్టర్ ఇచ్చారు. సో డిఫరెంట్ క్లస్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ టెన్స్ లాగా. సో మనకి హెచ్ క్లస్టర్ వచ్చింది. అండ్ లెట్స్ గో, ఐల్ షో యూ మై రూమ్. యాక్చువల్గా తెలుసా జిప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అది అంటే ఇంకా మొత్తం టెంట్ లాగా ఉంటుంది. సో వీఆర్ ఇన్ ద టెంట్ సిటీ కదా.
ఇక్కడ ఏంటంటే చిన్న సిట్టింగ్ ఏరియా లాగా. సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి బయట వాళ్ళకి కనిపించేలా, బట్ అస్సలు టెంట్ అంతా లోపల ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి అలా ఉంది. ఈ చైర్ భలే ఉంది కదా. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఓకే, ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ మిర్రర్, హ్యాంగర్ అండ్ కొంచెం క్లోత్స్ అవి పెట్టుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ బెడ్ ఉంది, చాలా పెద్ద బెడ్. అండ్ యా, నేను ఒక్కదాన్నే ఉండాలి. ఈ వాష్రూమ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది కూడా మనకి జిప్పే అన్నమాట. వాష్ బేసిన్, అలాగే టవల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బాత్ చేయడానికి ఏరియా అండ్ కమోడ్ ఏరియా. చాలా బాగుంది కదా. ఎలా ఉంది అంటే ఇక్కడేమో టెంట్ ఉంది కానీ లగ్జరీగా ఉంది. చూసారా బెడ్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడాను. అంటే ఇప్పుడు రామాయణ మహాభారత ఆ టైంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాజులు టెంట్స్లో ఉండి లావిష్గా ఉంటారు కదా. నాకైతే సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ లోపలికి రాగానే ఇటు చూడటానికేమో టెంట్ లాగా ఉంది అండ్ లోపలేమో ఇదంతా కూడాను బెడ్, అదంతా మంచి మంచి ఫెసిలిటీస్ అని ఉన్నాయి. టెంట్ లాగా ఏంటి, ఇది టెంటే కదా. డోర్ లేదు, ఏం లేదు, మొత్తం క్లాత్తోనే చేశారు. యూ కెన్ సీ దిస్. అంతా కూడాను చాలా చాలా బాగుంది. టెంట్ సిటీ. సో మీరు గుజరాత్కి వస్తే టెంట్ సిటీలో స్టే మాత్రం తప్పకుండా చేయండి, చాలా బాగుంది. వావ్, గుడ్ మార్నింగ్ టెంట్ సిటీ. ప్యాకేజ్లో ఆల్ మీల్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డైనింగ్ ఏరియా చూసారా ఎంత బాగుందో. అన్లిమిటెడ్ ఫుడ్, ఎంత కావాలంటే అంత తినొచ్చు. पीएम के लिए ना छोड़ के आ जाओ कहीं पर. ఇదంతా విఐపి డైనింగ్ ఏరియా. దిస్ ఈస్ ద పిఎం క్లస్టర్. నా రూమ్ టూర్ అయితే చూసేశారు. నేను మీకోసం స్పెషల్గా ఇంకొక ప్లేస్ చూపించబోతున్నాను. అదేంటంటే పిఎం శ్రీ నరేంద్ర మోడీజీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడుంటారు. సో పిఎం టెంట్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. మా కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకొని షూట్ చేయనిస్తున్నారు. సో లెట్స్ గో. So this is the way sit in which Modi ji sits, and this in the all commissioner and all that. ఓకే, బెడ్రూమ్ ఆఫ్ పిఎం మోదీజీ. This is the second bedroom of PM Modi where he stay. From here is the second bedroom of PM Modi, washroom ఓకే, and small dressing room area. స్మాల్ డ్రెస్సింగ్ ఏరియా. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్. Yes, and this is the washroom. Sorry, it is ఇట్స్ లాక్డ్. ఓకే, నో ప్రాబ్లం. ఓ మై గాడ్. సో ఈ టెంట్ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ టెంట్, కేవలం పిఎం మోదీజీ గారి కోసం మాత్రమే.
ఇప్పుడు బయలుదేరి యాక్టివిటీ ఏరియాకి వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ టెంట్ సిటీ మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ టుక్స్లో వెళ్ళాలి. మనం ఒక ప్లేస్ చెప్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. అంటే పలానా క్లస్టర్కి వెళ్ళాలి, పలానా డైనింగ్ ఏరియాకి వెళ్ళాలి అని వాళ్ళకి చెప్పాలన్నమాట. అప్పుడు తీసుకెళ్ళి మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. ఇదంతా కల్చరల్ యాక్టివిటీ ఏరియా అండ్ ఆల్సో అడ్వెంచర్ ఏరియా. ఫస్ట్ టైం అడ్వెంచర్ యాక్టివిటీస్ ట్రై చేస్తున్నాను. పెండులం అని ఒకటి ఉంది. ఏంటో కూడా తెలీదు. నేను అసలు ముందు చూడలేదు. సో, ఇవన్నీ కూడాను మనకిస్తారు. బెల్ట్ అదంతా అదేసుకొని, హెల్మెట్ అంతా పెట్టుకొని పైకైతే వెళ్తున్నాను. అక్కడి నుండి పెండులం డ్రాప్ ఉంటుందన్నమాట. లెట్స్ సీ. తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. పైనుంచి డ్రాప్ అనంగానే నాకు భయమేసిందనమాట. అక్కడ కొంతసేపు చేశాను. కొంతసేపు కూర్చొని అక్కడ అదంతా కొంచెం టైం పట్టింది నాకు. ఆ తర్వాత నన్ను అక్కడి నుంచి తోసేశారు. ఇంకప్పుడు నా రియాక్షన్ మీరే చూడండి. I did not expect this. ఇలా ఉంటుంది అనుకోండి, నాకు తెలియదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అసలు నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు ఈవినింగ్ మళ్ళీ మేము వైట్ ర్యాన్కి వెళ్ళాలి. ఇట్స్ వైట్ డెజర్ట్. అక్కడ సూపర్బ్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తిక్ గైడ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.